ఇక డీటెయిల్స్ చూసుకుంటే గనక మనం రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం. వరదతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు ఖమ్మం నీట మునిగా, అటు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే విజయవాడ, ఇటు సింకినగర్ ప్రాంతాలు నీట మునగడం జరిగింది. దాదాపు అనేక మంది నిరాశ్రులయ్యారు. అనేక మందికి సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మందికి ఇటు ఆహారం లేక ఇబ్బందులు పడడం కూడా జరుగుతుంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే విధ్వంస వరద ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు, చెరువులకు గండ్లు, తెగిన కాలువలతో 3 జిల్లాలు కాకవేల వికలం. ఇక కుప్పకూలిన 100 ఇళ్లు, తెగిన రహదారులు. వరద గుప్పెట్లోనే ఖమ్మం, వరంగల్ జిల్లాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు దాదాపు 3 కాలువలు తెగినట్లుగా తెలుస్తుంది. చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక తెగిన కాలువలతో 3 జిల్లాలు కూడా కాకవికలం అవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు 100 ఇళ్లు నీట మునిగాయి. ఇక రహదారులు కూడా తెగిపోయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సహాయానికి వెనకడం. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సహాయం. పంట నష్టానికి ఎకరానికి 10,000 రూపాయల సాయం. పశువులు చనిపోతే 50,000 రూపాయలు. కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్. భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టమని వెల్లడి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే సహాయానికి వెనకాడం అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం, అలాగే బాధితులకు కూడా 10,000 రూపాయల తక్షణ సహాయం అందించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పంట నష్టానికి కూడా 10,000 రూపాయల సహాయం ఎకరానికి, అలాగే పశువులు చనిపోతే 50,000 రూపాయల మేర సహాయం చేయనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక స్తంభించిన రైల్వే, కొనసాగుతున్న ఇంటికన్నే కేసముద్రం ట్రాక్ పనులు పునరుద్ధరణకు మరో 2 రోజులు. 496 రైళ్ల రద్దు, 152 దారి మళ్లింపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే భారీ వర్షాల కారణంగా రైళ్లు కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్లు కూడా తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రైళ్లు పునరుద్ధరించడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే 496 రైళ్లను రద్దు చేశారు. ఇక 152 రైళ్లను దారి మళ్లించారు. ఇక సూపర్ షటిల్ బ్యాడ్మింటన్ లో నితేష్ కు స్వర్ణం, సుహాస్, తులసిమతులకు రజతం. సేద్యానికి చేయూత 14,235 కోట్లతో 7 కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం. 26,000 కోట్లతో ఏరో ఇంజిన్ల కొనుగోలు. ముంబై, ఇందోర్ మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఆమోదం. నెక్స్ట్ కనుక చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయలు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం రేవంత్. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, ఇక 5 లక్షల రూపాయల పరిహారం. ఇక పాడి పశువులు చనిపోతే 50,000 రూపాయలు. మున్నేరు వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు. వరద టైంలో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కు హితవు. సీఎంఆర్ఎఫ్ విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్. ఖమ్మం, సూర్యాపేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హాస్పిటల్లో పోలీస్, అవుట్ పోలీసులు పోస్టులు. ఇక డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు. మంత్రి దామోదర. ఇక రాత్రిపూట షీ టీమ్స్ తో పెట్రోలింగ్. పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాల అనుసంధానం. ప్రతి ఆసుపత్రిలో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచన. 2 రోజుల్లోనే అల్లకల్లోలం. మహబూబాబాద్ జిల్లా నరసింహలపేటలో వరద దాటికి పొలంలో వేసిన ఇసుక మేటలు. ఇక తెగిన చెరువులు, కుంటలు, కొట్టుకుపోయిన రోడ్లు, నీట మునిగిన ఊర్లు, జలమయమైన కాలనీలు, విరిగిన చెట్లు, స్తంభాలు, తిరిగిపడిన కరెంటు తీగలు, కూలిన 1000కి పైగా ఇండ్లు, 20 మందికి పైగా మృతి. పునరావాస కేంద్రాలకు 5,000 మంది తరలింపు. 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం. ఇక ముంపు ప్రాంతాల్లోనే 3 రోజులుగా బాధితులకు సహాయక చర్యలు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు. పరిస్థితిపై అంచనా. అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుకొని ముందుకు. ఇక ఆక్రమణలే కొంప ముంచినాయి. చెరువులు, నాలాలను కబ్జా చేసిన లీడర్లు, రియల్టర్లు. ఖమ్మం వద్ద మున్నేరు పరివాహకం మొత్తం ఆక్రమణలే. భారీగా వెంచర్లు చేసి అమ్మేసిన రియల్టర్లు. ఇక కోదాడ పెద్ద చెరువులో 300 ఎకరాల కబ్జా. గట్టి వాన పడితే పట్టణాలను ముంచెత్తుతున్న వరద. కబ్జాల విషయం తెలిసినా పట్టించుకొని ఆఫీసర్లు. నీట మునిగిన విల్లాలు. హైదరాబాద్ శివారు మోకీలలోని పలోమా విల్లా వాసుల అవస్థలు. నిలిచిన కరెంట్, నీటి సరఫరా. 33 ఎకరాలు, 212 విల్లాలు, 1000 మంది నివాసం. ఒక్కో విల్లా ఖరీదు 5 కోట్ల నుంచి 7 కోట్లు. సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్యకు వినతి. నిందితుల ఇండ్లు కూల్చడమేంటి? ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? అకారణంగా బుల్డోజర్లు ఇండ్లు కూల్చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్లయితే జలసాగరాలు. నాగార్జున సాగర్ కు 5.41 లక్షల క్యూసెక్ల వరద. శ్రీరామ్ సాగర్ కు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు 41 గేట్ల ఎత్తి నీటిని విడుదల. ఇక 15 జిల్లాలకు రెడ్ అలర్ట్. నేడు రేపు భారీ వర్షాలు. మొత్తం 481 రైళ్లు రద్దు. ఇక 152 దారి మళ్లింపు. కన్నీరు మున్నేరు. ఊర్లలోకి వరద, ఇళ్లలోకి మోకాలు లోతు బురద. పనికి రాకుండా పోయిన బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో మిగిలిన వేలాది మంది బాధితులు. ఇక అంటువ్యాధుల ముప్పు.
వర్షాలు వరదల కారణంగా విజృంభించే ప్రమాదం ఉంది. ఇక టైఫాయిడ్, డయేరియా, కలరా ప్రబలే ఛాన్స్ ఉంది. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తీవ్రత ముంపుల్లోనే 2 లక్షల మంది, సహాయం కోసం వేలాది మంది ఎదురుచూపు. ఇంకా వరద గుప్పిట్లో విజయవాడ నగరం, ఇటు కృష్ణా వరద, అటు బుడమేరు ఉగ్రరూపం. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ కట్, వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన బోట్లు, గేట్లకు సపోర్టుగా ఉండే కౌంటర్ వెయిట్లతో డి. ఇక 69వ గేట్ దగ్గర విరిగిన కౌంటర్ వెయిట్. ఇక హైదరాబాద్ విజయవాడ రాకపోకలు షురు. నాంపల్లి అద్దంకి మీదుగా విజయవాడకు 590 బస్సుల రద్దు. కేసముద్రం రైల్వే ట్రాక్ కు మరమ్మతులు. ఇక బుల్డోజర్ న్యాయం కాదు, బుల్డోజర్ న్యాయం సరికాదు. నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా? దోషిగా తేలినా అలా చేయకూడదు. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం. సమస్య దేశవ్యాప్తం, పరిష్కారం చూపుతాం. ఇక కూల్చివేతలను అడ్డుకోవాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. తదుపరి విచారణ 17కు వాయిదా. రైతు సమస్యలపై సుప్రీంకోర్టు కమిటీ. ఇక రాష్ట్రానికి 1,880 కోట్లు మున్నెళ్ల గ్రాంట్లు కలిపి జులైలో విడుదల చేసిన కేంద్రం పన్నుల్లో వాటాగా 4,907 కోట్లు. ఇక కులగణనకు ఓకే, గణన వివరాలు సమాజ హితమే ఉపయోగపడాలి. ఇక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోకూడదు. ఆర్ఎస్ఎస్ 2 నుంచి 5 రెట్లు పెంపు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూముల విలువ భారీగా పెంపు. సగటున 200%, కొన్ని నగరాల్లో, కొన్ని గ్రామాల్లో 500% వరకు పెంపు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల వివరణ. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సాక్షి గనక చూసుకున్నట్టయితే వరద విధ్వంసం, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం. సోమవారం వాన కాస్త తెరిపించినా తగ్గని ముంపు ప్రభావం. ఖమ్మంలో సర్వం మున్నేరార్పణం. ఇక కట్టుబట్టలతో మిగిలిన జనం. శ్రీరామ్ సాగర్ 41 గేట్లు ఎత్తివేత. పోటెత్తిన ఎగువ గోదావరి. ఉన్నత స్థానాల్లోని వారు బాధ్యతగా ఉండాలి. న్యాయమూర్తులు, న్యాయవాదులను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు? కవితకు బెయిల్పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి. కన్నీటి వరద, బెజవాడను ముంచేసిన బుడమేరు. బాబు అలసత్వం, ఎటు చూసినా ఆహాకారాలు, అంతా హృదయ విదాకరం. విజయవాడలోని సింగినగర్లో ఆహార పొట్లాలు, పాలు, తాగునీటి కోసం వరద బాధితుల అవస్థలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు బిక్కుబిక్కు. మాటికి మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం దాదాపుగా మునిగినట్లుగా తెలుస్తుంది. ఖమ్మం మున్నేరువాగు మునగడంతో దాదాపు మనం చూసుకోవచ్చు అనేక మంది నిరాశ్రులయ్యారు. ఇటు ఎందుకు అసలు ఖమ్మం నగరం మునగడానికి ప్రధానంగా కారణం ఏదైతే ఆక్రమణలేనా? ఆక్రమణలు ఉంటే ఉండొచ్చు కొన్ని చోట్ల, కానీ చెప్తా ఉన్నాను, రికార్డ్ చెప్తా ఉన్నాయి, మెట్రలాజికల్ ఆఫీస్ చెప్తా ఉన్నాం, మిగతా చెప్తా ఉన్నాం. 120 సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం వచ్చి ఇంత వరదలు వచ్చాయి. 8 సంవత్సరాల తర్వాత ప్రకాశం బ్యారేజ్కి ఇంత వర్షాలు వరదలు వచ్చాయి. అంటే ప్రకృతి వైపరీత్యంతో ఈ నష్టం, భారీ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది సంభవించిందని చెప్పచ్చు. ఇది ఈ సమయంలో ఈ నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆపత్కాలంలో ఉన్నాయని చెప్పచ్చు. ఈ ఆపత్కాలంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రపంచంలోని తెలుగు వారు ముందుకు రావాలి, మిగతా రాష్ట్రాల ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం మరింత ప్రకృతితో ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు నష్ట నివారణకు ప్రయత్నాలు చేశాయి, కానీ ప్రకృతి ముందు మానవుల యొక్క ప్రయత్నాలు అనేది వైఫల్యం చెందడం సహజం. ప్రకృతి ముందు ఎవరు పెద్ద కాదు, ఎవరి యొక్క ప్రయత్నం కూడా ఫలించేందుకు అవకాశం ఉంది. అది ప్రకృతి అవి కొంత వైఫల్యం చెందాయి. కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొంత సక్సెస్ అయినప్పటికీ చాలా చోట్ల వైఫల్యం చెందారు. బాధితులను ఆదుకోవడంలో కూడా కొంత వైఫల్యం చెందిన విమర్శలు వస్తావు. ఏది ఏమైనా ఇది ఇట్లాంటి క్లిష్ట సమయంలో కొంత ప్రజలు సంయమనంతో ఉండాలి, రాజకీయ పార్టీలు సంయమనంతో ఉండాలి, వ్యవస్థలు కూడా కొంత ఆచి చూసి స్పందించాల్సిన అవసరం. ఈ కబ్జాలు ఒక కారణం కావచ్చు, కానీ ఇంత భారీ ఎత్తున వరద చెప్తా ఉండదు చాలా. అంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానీ రికార్డులు అని చెప్తా ఉన్నాయి మనకు. గతంలో ఎప్పుడు లేదు ఇంత భారీ వర్షం అని. వరదలు కూడా విపరీతమైన అంత వరద వస్తా ఉన్నాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. గేట్లు ఓపెన్ చేసి పెట్టినా వరదలు తట్టుకోవడానికి ప్రాజెక్టులకు అసలు ప్రాజెక్టుల ఉనికి కూడా
ప్రశ్నార్థకమా అన్నటువంటి భయాందోళన కలుగుతారు అనేక చోట్ల. అంటే వరద బీభత్సం, ఇది ఒక ప్రళయం, వరద ప్రళయం ఈ రకంగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి కాపాడుకునే ప్రయత్నాలు చేయకూడదు. పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, మిగతా యంత్రాంగం అంతా కూడా కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించారు. ఫస్ట్ టెంపర్ కూడా భారీగా నష్టపోయింది. లక్షల ఇళ్ళు కూలిపోయాయి, నీట ఉన్నాయి. లక్షల ఇళ్ళు, వందలు వేలుగా లక్షల ఇళ్ళు కూలిపోయాయి. వాళ్ళందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, పాలకుల పైన ఉంది. ఇప్పటికిప్పుడు చేస్తారా అంటే ఇప్పటికి ఎవరు సాధ్యం కాలేదు, ఎవరు ఇచ్చినా చేయలేదు. కాకపోతే బాధితులు కొంత ఆవేదన ఉంటుంది. దీర్ఘకాలంగా వాళ్ళు ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆతులు కన్నమ్మట ఆవిరైపోతే వాళ్ళ మనోవేదన అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ సమయంలో బాధితులను నిందించకూడదు, ప్రభుత్వాన్ని నిందించకూడదు. అలాగే చూసుకోవచ్చు, ఇటు కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని తప్పుపడడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. అసలుకి ఆపత్కర సమయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు రాజకీయాలు మానుకోవాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ టైంలో బీఆర్ఎస్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా? అంటే కేటీఆర్ కొంత ఇంకా వాళ్ళు ప్రవర్తన మార్పు రావాలేమో అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఖమ్మం వెళ్ళి అక్కడ కొంత మున్నేరు ఆ ప్రాంతంలో కొంత పర్యటిస్తా ఉన్నారు. ఇందిరమ్మ కాలనీ మున్పుబ్బు నిర్మాణం, అక్కడ ఫోటోలో పోజు ఇచ్చారు, బాధ్యత లేకుండా అని చెప్పేసి ఆయన కొంత కామెంట్ చేశారు. చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వానికి తన మంతుగా ఎలాంటి సహకారం అందిస్తున్నారు అని చెప్పాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఈ రకమైన కామెంట్ చేయడం, బాధితులలో భరోసా నింపేందుకు ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత గల నాయకులు వాటిని విస్మరించి దాన్ని కూడా రాజకీయ కోణం. గతంలో భద్రాచలంలో వరద వచ్చాయి. వరద సీఎం గా ఉన్నటువంటి అప్పుడు సీఎం మనం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి క్లౌడ్ బరెస్ట్, ఇది విదేశీ కుట్ర ఉంది అని చెప్పారు. దానికి అప్పట్లోనే కామెంట్లు వచ్చాయి. ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తున్నా, 10,000 ఆర్థిక సహాయం చేస్తాను. ఇంతవరకు చేయలేదు. 2 ఏళ్ళు అయిపోయింది భద్రాచలం ప్రాంత వాస్తవం. వాళ్ళ తర్వాత మరోసారి గురయ్యారు, ముందుకు ఈసారి కూడా గురయ్యారు, ఇంకా చేయలేదు. ఇవన్నీ విస్మరించామంటే కేటీఆర్ ఏదో మర్చిపోతారు జనాలు. మేము మాటకారులము, మాట చమత్కారాలతో మేము ప్రజలను మభ్యపెట్టగలము అని ఇంకా భావిస్తే తప్పదు. కొంత సమయాన్ని పాటిస్తాం, మనం ముందే చెప్తున్నాం, కొంత సమయం అవసరం. ప్లస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్నకాడికి ప్రభుత్వం చేస్తా ఉంది. సీఎం అక్కడే ముఖాం వేశారు, ఖమ్మంలోనే ముఖాం వేశారు. మంత్రులు అక్కడే ఉన్నారు, 3 మంత్రులు. హెలికాప్టర్ రాలేదంటే ప్రకృతి సహకరించినప్పుడు, ఈదురు గాలులు వర్షం పడినప్పుడు హెలికాప్టర్ అనేది వెళ్ళదు. ఎంత తెలిసి కూడా, అంటే తెలియదా అంటే తెలుసు, వాళ్ళు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. ఏ సమయంలో ఏం చేయడం వాళ్ళ బాగా తెలుసు. వాళ్ళు చేయకుండా గతంలో వాళ్ళు చేయలేదు అధికారంలో. ఈసారి కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రయత్నాలు నీరుగార్చే విధంగా, బాధితులను మరింత రెచ్చగొట్టే విధంగా బాధ్యత ప్రతిపక్ష లీడర్లు మాట్లాడడం తప్పదు. అలా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం సృష్టించింది. నిన్న అక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వరదలో వెళ్ళారు. ఆయన పాపం నడుంలోకి వరదలోకి వెళ్ళి బాధితులను పరామర్శించి వాళ్ళ కొంత సాధన చేకూర్చారు. అక్కడ కూడా విమర్శ చేస్తుంటారు, మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది మానవ తప్పిదము అంటాడు. వర్షం కురవడం మానవ తప్పిదం ఎట్లవుతుంది? అదే ఆయన అన్న పాయింట్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఆయన ఏమంటున్నాడంటే కేవలం చంద్రబాబుని కేటీఆర్ విషయంలో అసలు అంతవరకు వరద ప్రాంతాలకు వెళ్ళలేదు. వరద బాధితులకు తమ వంతు సహకారం ఏం చేస్తున్నామని చెప్పలేదు.
సీఎం రిలీఫ్ ఫండ్కి మన పార్టీ పరంగా ఫండ్ ఇస్తున్నా చెప్పలేదు. బాధితులు ఆదుకోమని కార్యకర్తలకు శ్రేణులకు పిలిపించినట్టు ఇవ్వలేదు. విమర్శలు చేస్తామంటే ఎట్లా అవుతుంది? ముందు బాధితులు ఆదుకోండి, బాధితులు సహకరించండి, బాధితులను సురక్షిత ప్రాంతాలను తరలించండి, చర్యలు తీసుకోండి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు సాంద్రా చేకూర్చేందుకు మీ అందు సహాయం అందించండి. అవి చేయకుండా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడతామంటే ఎట్లా అవుతుంది? ఈ సమయంలో చెప్తున్నారు రాజకీయాలనే పక్కకు పెట్టాల్సిన ప్రజలకు ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయం అందించాల్సి సమవంతగా ఏ రకమైన సహాయం అందించాలి అంతే బాగుంటుంది అన్న విషయంలో కొంత పార్టీలు రాజకీయ పార్టీలు కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ రాజకీయ పార్టీలు ఆ కోణంలో ఆలోచన చేయట్లేదు, చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం లో మాట్లాడినప్పుడు చెప్పారు, ప్రతిపక్ష నాయకులు రండి, ప్రభుత్వాలు సహకరించండి, తర్వాత రాజకీయాలు చేసుకున్నాం. కానీ వరదలో కూడా వరద రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. ఇది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికగా కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉంది. నివేదిక పంపిస్తారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంటుంది, విపత్తు నిర్వహణ సంస్థ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ను ఇక్కడ తరలించండి, అందించండి. నిన్న అక్కడ సూర్యాపేట కలెక్టర్ కు, ఖమ్మం కలెక్టర్ కు, మిగతా కొన్ని జిల్లాల కలెక్టర్లకు వెంటనే 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి వాళ్ళకు కాంటింజెన్సీ ఫండ్ కింద బదిలీ చేసి వాళ్ళకు సహాయ చర్యలకు కొంత ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకమైన కొన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆదుకోవాల్సిన ఉంటుంది. రేవంత్ రెడ్డి కోరారు, ప్రధానమంత్రి రావాలి, ప్రత్యక్షంగా చూడాలి, వరద నష్టాన్ని అంచనా వేయాలి, ప్రధానమంత్రి రావాలని చెప్పారు. ఇంకా కేంద్ర బృందాన్ని పంపండి, ఇంకేదో పంపండి అని చెప్పలేదు. ఆయన ఆహ్వానించారు. కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది ఏంటని చూడాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ రకంగా ఆదుకోవాలి, గతంలో మేము ఏ రకమైన సహాయం చేసాము అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే అనుభవం 10 సంవత్సరాలు పాలించిన అనుభవం ఉంది కదా బీఆర్ఎస్ నాయకులు. ఆ అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ప్రయత్నం చేయకుండా ఏదో విమర్శ చేసి వరదరానికి తీర్థం అనేది సరైనది కాదు. దీని విషయంలోనే కొంత రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పారు కూడా, బాధితులకు ఇచ్చేటువంటి సహాయం ఏ మాత్రం సరిపోదు, ఇది నా మాత్రమే, నేనేదో ఇస్తున్నాను చెప్పట్లేదు, వాళ్ళ ఆపత్కాలంలో ఉన్నారు కాబట్టి తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాము, ఇస్తున్నామని చెప్పారు. నష్టపోయిన వాళ్ళకు, పంట నష్టపోయిన వాళ్ళకి 10,000 కాడికి, ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇస్తామని చెప్పేసి ఈ రకంగా చెప్పారు. ఇటు చూసుకున్నట్టయితే ఇటు ఏపీ సీఎం జగన్ కూడా వ్యాఖ్యలు, మీరు అన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒక మాట అనడం జరిగింది, కేవలం చంద్రబాబు ఇంటి కోసమే మిగతా ప్రాంతాలను ముంచేశారు అంటూ కూడా వ్యాఖ్య చేశారు. అసలు ఇది ఎంత మేరకు కరెక్ట్ అంటారు ఆయన చేసిన వ్యాఖ్యలు? అంటే కేవలం చంద్రబాబు ఇంటి కోసమే ముంచేశారంటారా, మిగతా ఏదైతే మురిగిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వాటిని? జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్తున్నారు, ఎవరు చేసిన తెలుస్తలేదు, కానీ ఇది మానవ తప్పిదం అంటారు. మానవ తప్పిదం అంటే ఏంటి? ప్రాజెక్టుకు బలవంతంగా నీళ్లు తరలించి ఆ గేట్లను ఓపెన్ చేసి కింది ప్రాంతాలను ఉంచడం అనేది మానవ తప్పిదం. ఇది ప్రకృతి విలయం. అది కూడా గ్రహించకుండా రాజకీయం చేసేందుకు వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం. రాజకీయ నాయకులు బాధ్యత గల ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి. ఆయన కూడా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది. రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, వారి పాలన కూడా వరదలు వచ్చాయి, అప్పుడు ఏ రకమైన సహాయం చేద్దాం, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా చంద్రబాబు ఇంటి కోసం ఉంచాడు, లేకపోతే మానవ తప్పిదము. ఎవరు మానవ తప్పిదం అంటే ఎక్కడ జరిగింది మానవ తప్పిదము? క్లౌడ్ బరస్ట్ చేయడం మానవ తప్పిదమా? గతంలో కేసీఆర్ ఏ మాట్లాడారు, క్లౌడ్ బరస్ట్ జరిగింది, కుట్ర ఉండేది. ఆ కుట్ర ఇప్పటి వరకు చెప్పలేదు. అధికారికంగా మాట్లాడింది భద్రాచలంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది, కుట్ర ఉంది, ఈ వర్షాల వెనుక అన్నాడు ఆయన. ఇంతవరకు చెప్పలేదు. మరి నేను మానవ తప్పిదం అన్నాడు. మరి మానవ తప్పిదం అని చెప్పగలరు ఆయన? చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందుకని కొంత సమయం పాటించేస్తాం. ప్రభుత్వము
వరద నుంచి బాధితులను బయటపడడం ప్రథమ కర్తవ్యం. వరద నుంచి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రథమ కర్తవ్యం. ఆ తర్వాత మన పునరావాసం విషయంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే పనుల విషయంలో అక్కడ తప్పప్పుడు మేము చేరుకు అవకాశం. ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలి, మొత్తం అల్లావుద్దీన్ అద్భుతంలో ఉంది కాబట్టి మొత్తం వరద ఆపేయండి, మొత్తం అందరికి ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు కట్టియండి అనేది కుదరని పని. అది ఎవరితో సాధ్యం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సాధ్యం కాలేదు. కొంత ఆలోచన చేయాల్సిన అవసరం. కాబట్టి ప్రతిపక్ష నాయకులు కూడా బాధ్యతతో వ్యవహరించి బాధ్యతను ఆదుకునేందుకు ముందుకు వస్తే బాగుంటుంది. ఆ ముందుకు రాకుండా వరద రాజకీయాలు చేస్తాము మేము అంటే మాకు రాజకీయాలే ముఖ్యం, ప్రజల ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం ముఖ్యం కాదు, ప్రజల ఇబ్బందులు ముఖ్యం కాదు అనుకుంటే అది దురదృష్టకరం. అలాగే చూసుకున్నట్టయితే మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ ఇంకో విషయం చూసుకోవచ్చు. అసలుకి అంటే ఇటు ఖమ్మంలో గానీ అటు విజయవాడలో గానీ ప్రధానంగా వినిపిస్తున్న మాట అయితే చెరువుల మీద నాలాల మీద ఇళ్లు నిర్మించారు. దానివల్లే కొంత మేరకు అంటే ప్రకృతి విపత్తు ఎంత మేరకు ఉందో మానవ తప్పిదం కూడా ఎంతో కొంత మేరకు ఉంది. ఏదైతే ఇల్లు చెరువుల మీద కుంటల మీద కట్టారు అంటూ కూడా మనకు ఒక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలుకి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పటికైనా ప్రభుత్వాలు హైదరాబాద్ లో హైడ్రా పేరుతోటి ఏదైతే ఏర్పాటు చేసి ఎఫ్టీఆర్లు వీటిని గుర్తించి కొంచెం తొలగిస్తున్నారు, చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన అవసరం. అక్కడ ఆక్రమణ గురి కాకుండా చెరువులు కబ్జాలు కాకుండా ఉండాలి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకోవాల్సిన అవసరం. అధికార యంత్రాంగానికి కఠిన శిక్షలు విధించే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం. ఎఫ్టీఎల్ అని తెలిసినా కానీ అక్కడ నిర్మాణాలను అనుమతించడం, అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం వ్యవహరించడం, ఇవన్నీ తప్పే. ఇవి కూడా అధికారులకు కూడా వాళ్ళకు కూడా కొంత పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మన మన 5-6 అధికారుల మీద కేసులు నమోదు చేసేది అది ఎంతవరకు కోర్టులో ఏముంటది అనేది తర్వాత విషయం. వస్తుందా రాదా కానీ నష్టమే జరిగింది కదా. ఈ నష్టానికి ఎవరు బాధ్యులు దాన్ని గుర్తించాల్సిన అవసరం. రెండోది పౌరులు కూడా బాధ్యతగా, ఎందుకంటే 6 కాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక గూడు ఉండాలి, సొంత గూడు అనుకుంటారు, తప్పులేదు దాంట్లో. కానీ ఆ డబ్బులు పెట్టినప్పుడు కష్టార్జితమైనటువంటి డబ్బులను వెచ్చించి ఇల్లు కొనుక్కున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఏదో అందమైన బ్రోచర్స్ పెట్టి ఆకర్షణీయమైన ఏదో గిఫ్ట్ పెట్టేసి హ్యాంపర్ పెట్టేసి చేస్తా ఉంటే ఏదో తీసుకుంటామంటే దూరం. నేను కొన్నాను, మీరు కొన్నాను, ఇంకోరు ఆ రకంగా కాకుండా ఎఫ్టీఎల్ ఏమున్నాయి, సురక్షితమైన ప్రాంతాలు ఏంటి, ఎక్కడ బాగుంటుంది. వాస్తవానికి భూములు కొనుగోలు చేయడం ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అక్కడి నుంచి రావాలి. నిర్మాణాల విషయం తర్వాత విషయం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలు కూడా చైతన్యవంతం తప్ప ఈ చెరువులు కుంటలు ఆక్రమణలు ఆగవు. చిన్న వరద వచ్చిన చెరువులు కుంటలు నిండి మునిగిపోవడం తప్పదు. కాబట్టి ఈ విషయంలో ఇటు ప్రభుత్వాలు చైతన్యవంతం చేయాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. కాబట్టి అప్పుడే బిల్డర్స్ ఏముంది, వాళ్ళ లాభార్జన, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏవైనా వాళ్ళు మైమర్పిస్తారు. కాబట్టి ఆ మైమర్పించే విధంగా ఉండకుండా చూసేందుకు మనం ప్రజలుగా మన బాధ్యతగా కొంత అప్రమత్తతో ఉంటే ఇట్లాంటి కొంతమంది తప్పదు. అంటే ఇంత భయంకరమైన మనం ఒకసారి 42 సెంటీమీటర్ల వర్షం అంటే మామూలు మాట కాదు. మరి వైద్యంగా చెప్పాలి, ఏ మానవ తప్పిదంతో 42 సెంటీమీటర్ల వర్షం పడిందని చెప్పాల్సిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 42 సెంటీమీటర్ల వర్షం అనేది మామూలుగా కాదు. మనం ఆ మధ్య హైదరాబాద్ లో వరద వచ్చినాయి, కేవలం 20 సెంటీమీటర్ల వర్షం అంతా హైదరాబాద్ మునిగింది. హైదరాబాద్ లో చాలా చోట్ల నీళ్లు వారాల కొద్ది మిసిపోయినాయి. మరి 42 సెంటీమీటర్ల వర్షం వచ్చినప్పుడు ఏ బ్యారేజ్ తట్టుకుంటుంది, ఏ కాలువ ఆగుతుంది, ఏ కుంట నిండకుండా ఉంటుంది, అది చూడాల్సిన అవసరం. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత నష్టం అనేది జరుగుతుంది. కానీ
సాధారణ వర్షపాతం చినుకు పడితే చిత్తడిగా చినుకు పడగానే మునిగిపోతున్నాయి కదా అంతే. ఒక మంచి కళ్ళు పడ్డాను అనుకోండి, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ ఏరియాలో ఇల్లు మునుగుతున్నాయి. అంటే పరివాహక ప్రాంతాలను ఎఫ్పిఎల్ ఏరియాను బొప్పర్జులను పూర్తి స్థాయిలో ఆక్రమించి నాళాలను కురించి తీసుకురావడంతో ఆ నీళ్లు పోకునేది ఒక చోట అయిపోతుంది, నీళ్లు మునిగిపోతుంది. నాళాలకు ఉన్నటువంటి ప్లేస్ నాళాలకు వదిలేస్తే స్వేచ్ఛగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవన్నింటినీ గుర్తించి ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సింది, ప్రజలు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు ముంపుకు కూరగానే ఓకే పలానా చోట అంటారు, మళ్ళీ తెల్లారించి మళ్ళీ కట్టడం మొదలైతే అధికార యంత్రాంగం మౌనంగా ఉంటుంది. అక్కడ బహుళ కట్టడాలు వస్తున్నాయి, మళ్ళీ కొంచెం వర్షం మళ్ళీ మునిగిపోతుంది. ఇష్టం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. అధికారులకు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క జీతభత్యాల బాధ్యత ఎంత ఉందో ప్రజల చేయాల్సిన సేవలు, విధులు, నిర్వహణ, వాళ్ళ యొక్క పరిధి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. వాళ్ళ విధులేంటి? అక్రమ నిర్మాణాలంటే ఆపాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా కట్టడానికి ప్రయత్నించితే వాళ్ళు నివారించాల్సిన అవసరం ఉంది. అవి చేయకుండా చూస్తూ నాకేం సంబంధం, నాకేం పోయింది అనుకుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప, ఏదైతే మన హైడ్రా కూడా అధికారుల మీద కేసులు పెట్టామని చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సరిపోవు. నాకు తెలిసి 5,000 మంది మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది హైదరాబాద్ లో ఆక్రమణ విషయం. ఓన్లీ హైదరాబాద్ ఆక్రమణ విషయం. దాంట్లో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న వాళ్ళు, సర్వీస్ లో లేని వాళ్ళు వాళ్ళ పాపం కూడా ఉంది. రిటైర్డ్ అయిన వాళ్ళ పాపం కూడా దీంట్లో. వాళ్ళందరి మీద కేసులు పెట్టి కొంతవరకు ప్రజలు, అధికారులు ఇద్దరు కూడా కొంత సెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా కొంత ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు వెళ్ళే బాధ్యత ఉంది, ప్రజల బాధ్యత కూడా ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు ఎదురైనాయి. దాదాపు ఇటు ఖమ్మం జిల్లా దాదాపు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు విజయవాడ